మీ యా యా మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సి. అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యు నాటీ. పుట్టింది పుకెట్ లో, పెరిగింది పారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీలో. మరి బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికా? యు సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చెస్కా బుడబొక్కల్లో కానీ మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తీతాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి కదరా. కూర్చో నాన్న. అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఉంటుంది. అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. కంచగడతా తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదని దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతానా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు. అర్థమైంది. నువ్వు వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదా.